హాయ్ హలో నమస్తే, నేను మీ అనురాధ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కమ్మనైన పల్లీల కారం పొడి అండి. ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే బ్రేక్ఫాస్ట్ అయినా ఇడ్లీ, దోశ, ఉప్మా దేనిలోకైనా చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ పల్లీల కారం పొడికి కావాల్సిన పదార్థాలు 2 కప్పుల పల్లీలు, అలాగే తరకలుగా చేసుకున్న ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు ఎక్కువగా వేసుకుంటే మనకి పులుపు ఎక్కువ అవుతుందండి, అంతే సరిపోతుంది. తర్వాత ఈ 2 కప్పుల పల్లీల పొడికి 1/2 కప్పు కారపొడి పడుతుందండి. కొంచెం కారం వాడే వాళ్ళైతే 1/2 కప్ అయినా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూను ఉప్పు, అలాగే కడిగి తుడిచి రెడీ పెట్టుకున్న కరివేపాకు, 2 వెల్లుల్లిపాయలు రెమ్మలుగా చూసుకొని ఇలా తీసుకోవాలి. 1 టేబుల్ స్పూను జీలకర్ర తీసుకోవాలి. 2 కప్పుల పల్లీలని ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. మనకి అటు ఇటు తిప్పుకోవడం వల్ల మనకి పల్లీలు మాడిపోకుండా వస్తాయండి. ముందు జాగ్రత్తగా మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఈ పల్లీలు వేయించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం వేగినా మనకి రుచి అంతగా బాగుండదండి. ఇప్పుడు పల్లీలు చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా ప్లేట్లోకి తీసుకున్నాం. ఇప్పుడు అదే కడాయిలోకి మనం ఈ కడిగి రెడీ చేసుకున్న కరివేపాకు ఉంది కదండి, దాన్ని తీసుకొని అదే కడాయిలో వేసుకొని ఇలా లైట్గా వేయించుకోవాలి. ఇలా మధ్యలో తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యేటంత వరకు వేయించుకోవాలి. క్రిస్పీగా వేడైపోయింది. ఇప్పుడు మనం పల్లీలను కూడా ఇందులోకి ఇలా యాడ్ చేసుకుందాం. చింతపండుని కూడా ఈ విధంగా వేసుకుందామండి. జీలకర్రని కూడా ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా కలయి తిప్పుకుంటూ 1 నిమిషం పాటు వేయించుకోవాలి. కారపొడి కూడా ఇలా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత ఇలా కలయి తిప్పండి. లైట్గా వేగినట్టు అవుతుందండి. ఈ కడాయిలోనే ఉంచేసి బాగా చల్లరైన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లారిపోయింది. ఇలా మిక్సీ జార్ పెట్టుకొని ఇందులోకి ఈ వేయించినవన్నీ ఇలా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక్కసారి మధ్యలో ఆపుకుంటూ తిప్పుకోవాలి. అప్పుడే మనకి కారం ముద్ద కాకుండా పొడిగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇలా పొడిగా మనం కారం పొడి తయారు చేసుకున్నాం. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు రెడీ చేసుకున్నాం కదండి, అవి కూడా ఇందులో వేసుకుంటూ మధ్యలో ఆపుకుంటూ మిక్సీ వేసుకుంటే మనకి కారపొడి బాగా పొడిగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇలా మనకి కారపొడి బాగా రెడీ అయిపోయిందండి. ఇలా పొడిగా వచ్చింది. ఇంకా కొంచెం చల్లారితే మనకి మరింత బాగా కారపొడి బాగా వస్తుంది. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ పెట్టుకుంటే 3 నెలల పాటు నిల్వ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇలా బౌల్లోకి తీసుకున్నాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.